గ్రంథాలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. గ్రంథాలయాల వారోత్సవం ముగింపు వేడుకలు కర్నూలు గ్రంథాలయ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. సామాజిక మాధ్యమాలు అభివృద్ధి చెందడంతో గ్రంథాలయాల ప్రాధాన్యత తగ్గిందని, ఆయన గ్రంథాలయాల్లో అన్ని వస్తువులు ఏర్పాటు చేశామని టీజీ వెంకటేష్ తెలిపారు. మన స్టేట్ గవర్నమెంట్లని గురించి మాట్లాడితే స్టేట్ గవర్నమెంట్లు ఏమో ప్రజల నుంచి కలెక్ట్ చేస్తూనే ఉంటారు డబ్బులు, అన్ని మున్సిపాలిటీలు, అన్ని కార్పొరేషన్స్. మరి వారి నుంచి వచ్చే డబ్బులు జీతాలకే సరిపోతూ ఉంటాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఇప్పుడు ఏం జరుగుతున్నది నాకు తెలియదు. వాళ్ళు కూర్చొని మాట్లాడి కొద్దిగా సొల్యూషన్ ఇచ్చేదానికి కొన్ని మున్సిపాలిటీలు 50% ఇచ్చాయన్నారు, కొన్ని మున్సిపాలిటీలు ఇంకా ఇచ్చే దాంట్లోనే అన్నారు. తీసుకొని ఆ డబ్బులు వీళ్ళకి వస్తున్నాయంటే నేను తప్పకుండా కూర్చొని వర్కౌట్ చేస్తాను. ఆ డబ్బులు ట్రెజరీకి పోయేటట్లయితే, స్టేట్ గవర్నమెంట్ ట్రెజరీకి పోయేటట్లయితే నేను పట్టించుకోను, అది పట్టించుకున్న వాళ్ళు పట్టించుకోవచ్చు. సో ఈ గ్రంథాలయానికి వచ్చేదాన్ని తప్పకుండా కూర్చొని మాట్లాడి కన్సర్న్డ్ మంత్రివర్గంతో కానీ, కన్సర్న్డ్ మున్సిపాలిటీ కమిషనర్స్తో కానీ మాట్లాడి వాళ్ళు మేము రిక్వెస్ట్ చేసి మీకు ఏదైనా డ్యూస్ వచ్చేటట్టు చూస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. కానీ ఈ బిల్డింగ్ది చూసినప్పుడంతా కింద చూస్తే పాడిపోయే బిల్డింగ్ ఉన్నది. దీన్ని ఏదైనా చేయాలి, వచ్చి మీరు భరత్తో కలిసి కొద్దిగా రిప్రజెంటేషన్ ఇచ్చి ముందు ఇన్ఛార్జ్ మినిస్టర్ భరత్ వచ్చినప్పుడు చూపించి చేయండి అని తెలియజేస్తూ పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ నందు మాకు ప్రతి సంవత్సరము జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం 58వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఫస్ట్ రోజు 14/11/2025 నుంచి 20/11/2025 అంటే దాదాపుగా ఒక వారము ఈ యొక్క వారోత్సవాలను నిర్వహిస్తున్నాము. ఫస్ట్ రోజు మన జేసీ గారు జాయింట్ కలెక్టర్ అయినటువంటి కరూర్ గారికి డేస్ వైజ్గా 15వ తేదీ వ్యాసరచన, 16వ తేదీ చిత్రలేఖనం, 17వ తేదీ క్విజ్, తర్వాత వక్తృత్వ పోటీలు నిర్వహించడమైనది. తర్వాత 19వ తేదీ మహిళా దినోత్సవం కూడా నిర్వహించడమైనది. అందులో మహిళలకు అందరికీ సన్మాన కార్యక్రమంతో నిర్వహించడమైనది. తర్వాత ప్రతిరోజు